హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అఫ్రూ టాక్స్ అండ్ ట్రీట్స్. టుడే నా రెసిపీ బిర్యానీ రైస్. అదే మేమైతే పలావ్ అంటాం. ముందుగా దానికోసం ఒక బిర్యానీ పాట్ని పెట్టేసుకొని దాంట్లోకి ఆయిల్ని యాడ్ చేసుకున్నాను. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మసాలా స్పైసెస్ని యాడ్ చేసుకుంటున్నాను. బిర్యానీ లీఫ్, స్టార్ అనైస్, షాజీరా, లవంగా, చెక్క, ఇలైచీ యాడ్ చేసుకున్నాను. అవి కొంచెం చట్పట్ అయిన తర్వాత సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ని యాడ్ చేసుకుంటున్నాను. అండ్ ఆనియన్స్ కొంచెం ఫ్రై ఒక 2 minutes మంచిగా ఫ్రై అవ్వడం కోసం అని చెప్పేసి అలా తిప్పేసేసేయండి మంచిగా. ఇప్పుడు దీంట్లోకి నేను గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఆనియన్స్ తొందరగా సాటే అవ్వడం కోసం అని చెప్పేసి ఒక స్పూన్ ఆఫ్ సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే తొందరగా సాటే అవుతాయి అన్నమాట. ఇది నేను జస్ట్ ఆనియన్స్కి సరిపడినంతే సాల్ట్ని యాడ్ చేసేసాను అనమాట, కంప్లీట్ రైస్కి కాదు. అలా లిడ్ పెట్టేసి ఒక 3 minutes కుక్ చేయండి ఆనియన్స్ ఫ్రై అయ్యేదాకా. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు నేను జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేశాను దీంట్లోకి. ఇది కూడా ఒక 2 to 3 minutes మంచిగా ఫ్రై అవ్వాలి ఆయిల్లో. అండ్ నేను యాడ్ చేసిన ఆయిల్ అయితే నేను పట్టించుకున్న ఆయిల్ అనమాట. ఆయిల్ ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళి పీనట్ ఆయిల్ని పట్టించుకొని తీసుకొచ్చాను. ఆయిల్ ప్యాకెట్స్ కాదు, కొంచెం హెల్తీగా ఉంటుంది కదా అని చెప్పేసి ఈ మధ్య ఇలా తెచ్చుకుంటున్నాం అనమాట. అండ్ చూడండి, ఇప్పుడు మన జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా ఫ్రై అయిపోయింది. అండ్ సన్నగా చాప్ చేసుకున్న టొమాటోస్ని యాడ్ చేసేసాను దీంట్లోకి. ఒక 2 minutes టొమాటోస్ని అలా కుక్ చేయండి ఆయిల్లో. అండ్ ఇప్పుడు దీంట్లోకి నేను పుదీనా అండ్ కొరియాండర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే వెంటనే యాడ్ చేసుకుంటున్నాను, కింద అడుగంటకుండా ఉంటుంది పుదీనా యాడ్ చేస్తే, అందుకోసం అన్నమాట. బాగా తిప్పేసేసేయండి, పుదీనా కొరియాండర్ అంతా మిక్స్ అయిపోయేలాగా తిప్పేసేసి లిడ్ పెట్టేసి ఒక 3 minutes అలా కుక్ చేయండి. టొమాటోస్ మంచిగా కుక్ అవ్వాలి, దానికోసం అని చెప్పేసి కుక్ చేయండి. చూడండి, ఇప్పుడు మన టొమాటోస్ మంచిగా కుక్ అయిపోయినాయి అనమాట. చూడండి, ప్యాన్ కూడా నీట్గా ఉంది, కింద ఏం అడుగంటకుండా. ఇప్పుడు దీంట్లోకి నేను ఒక 1 spoon ఆఫ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేస్తున్నాను, కారాన్ని. అండ్ నెక్స్ట్ నేను ఈ కప్తో అయితే రైస్ తీసుకున్నాను. దీంతో నేను 4 cups ఆఫ్ రైస్ తీసుకున్నాను కాబట్టి 6 cups ఆఫ్ వాటర్ని యాడ్ చేస్తున్నాను. ముందే మెజర్ చేసి పెట్టుకున్నాను అనమాట. అండ్ ఇప్పుడు ఫుల్ ఫ్లేమ్ మీద పెట్టేసేసేయండి. అండ్ ఇప్పుడు నేను రైస్కి సరిపడినంత సాల్ట్ని మొత్తాన్ని ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాను. ఒకసారి అలా తిప్పేసేసి లిడ్ పెట్టేసేసేయండి. చూడండి, ఇప్పుడు వాటర్ మంచిగా బాయిల్ అయిపోయినాయి కదా. ఇప్పుడు లో ఫ్లేమ్ మీద పెట్టేసి ముందుగా మనం సోక్ చేసి పెట్టుకున్నాం కదా రైస్ని, ఆ రైస్ని యాడ్ చేసుకోండి. నేనైతే ఒక 2 hours ముందు సోక్ చేసి పెట్టుకున్నాను రైస్ని. ఆ సోక్ చేసిన రైస్ని దీంట్లోకి యాడ్ చేస్తున్నాను. చూడండి, యాడ్ చేసుకున్నాను మొత్తం. ఇప్పుడు ఒకసారి అంతా తిప్పేసేసేయండి. ఇప్పుడు లిడ్ పెట్టేసేయండి దీని మీద. హై ఫ్లేమ్ మీద కాకుండా ఒక మీడియం ఫ్లేమ్ మీద పెట్టి కుక్ చేయండి. చూడండి, ఇప్పుడు మన రైస్ ఆల్మోస్ట్ ఒక 70% కుక్ అయిపోయింది రైస్. ఇప్పుడు దీన్ని మళ్ళీ నేను ఒకసారి అంతా తిప్పేసేసి పైకి కిందకి అనేసేసి ఇప్పుడు దీంట్లోకి నేను కొంచెం మిల్క్లో ఫుడ్ కలర్ని యాడ్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట ముందుగా. దాన్ని ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. ఇదైతే కంప్లీట్ ఆప్షనల్, లుక్ వైజ్ బాగుంటుందని కొంచెం యాడ్ చేస్తున్నాను. ఇలా సైడ్స్లో యాడ్ చేసుకోవాలి. ఇలా తిప్పేసేసి అంతా ఈవెన్గా చేసి పెట్టేసేసేయండి. ఇప్పుడు లిడ్ పెట్టేసేసి ఒక 5 minutes అలా కుక్ చేసేసేయండి స్లో మీద. చూడండి, ఇప్పుడు దీని మీద నేను ఒక 2 spoons ఆఫ్ ఘీని యాడ్ చేసుకున్నాను అనమాట. ఘీ యాడ్ చేసుకొని ఇప్పుడు రైస్ని మళ్ళీ ఒకసారి పైకి కిందకి అనేసేసేయండి ఒకసారి.
మొత్తం ఆల్మోస్ట్ మన రైస్ అంతా ఉడికిపోయింది. ఈ ఘీ ఫ్లేవర్, ఆ కలర్ అంతా మిక్స్ అవ్వాలాగా ఒక్కసారి పైకి కిందకి అనేసేసేయండి. ఇప్పుడు లిడ్ పెట్టేసి ఒక 2 minutes కుక్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసేసేయండి. మన బగారా రైస్ రెడీ అయిపోయింది. చూడండి బగారా రైస్, చికెన్ కర్రీ, గోంగూర, రాయితా అండ్ మనం చేసుకున్న బ్రెడ్ పుడ్డింగ్, ఇవన్నీ మన ఛానల్లో ఉన్నాయి. చూడండి. బాయ్ బాయ్.